దేశంలో 52% జనాభా కలిగి ఉన్న బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులసిపాటి కృష్ణంరాజు ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఈ రోజు మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జంతువులు, మైనారిటీలు, గిరిజనులు, దళితుల అభివృద్ధికి మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కేంద్రంలో జనాభా ప్రాతిపదికన బీసీల అభివృద్ధికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేదని అన్నారు. ఓబీసీ కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కేటాయించాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఉన్న 34% రిజర్వేషన్లు 44% పెంచాలని, అలాగే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. శాతం జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల సమగ్రమైన మౌలికమైన అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం లభించి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఈ దేశంలో 52% పైగా జనాభా ఉన్నటువంటి ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి మరి సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ ఉంది. మైనార్టీలకి మంత్రిత్వ శాఖ ఉంది కేంద్రంలో. అదేవిధంగా ట్రైబల్స్కి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఈ దేశంలో 52% ఓబీసీలు ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల కమిషన్ సిఫార్సు చేసినప్పటికి కూడా నేటికి కూడా జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.